హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు నిన్న రీసెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగిందంటే దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఆఫ్టర్ 2 years అండి నిన్న సూపర్ ఓవర్ వేయడం జరిగిందండి. చెప్తున్నా అండి, ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగే కాదు, ఇండియన్ పాసిబుల్ లీగ్ కూడా. అప్పటికి రాజస్థాన్ పక్కా మ్యాచ్ విన్ అయిపోద్ది అన్న టైంలో ఢిల్లీ క్యాపిటల్స్ వేరే లెవెల్ బౌలింగ్ డిఫెండ్ చేసినారండి ఫైనల్ ఓవర్లో. అక్కడికి 6 balls 5 runs, 5 balls 3 runs, అదే 3 balls 5 runs, ఇక 2 balls 3 runs వచ్చేసరికి ఒక బాల్లో 2 runs 1 run తీసినారు. ఇంకా 2 runs వేసేసరికి ఫస్ట్ రన్ తీసేసినారు, సెకండ్ రన్అట్ అయినారండి. ఇక ఆ సిచ్యువేషన్లో సూపర్ ఓవర్ వేయడం జరిగిందండి. ఆఫ్టర్ 2 years ఫస్ట్ టైం సూపర్ ఓవర్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అనే జరిగిందండి. వేరే లెవెల్ మ్యాచ్ అండి, పైసా వసూల్ మ్యాచ్ అనిపించింది నిన్న చూస్తుంటే. ప్రతి ఒక్క ఓవర్ టెన్షనే, ఎక్కడ రాజస్థాన్ విన్ అయిద్దా, ఢిల్లీ విన్ అయిద్దా, రాజస్థాన్ విన్ అయిద్దా, ఢిల్లీ విన్ అయిద్దా, డిఫెండ్ చేస్తారా స్కోర్, డిఫెండ్ చేయరా అని చెప్పి వేరే లెవెల్ మ్యాచ్ అయితే గూస్ బంప్స్ అయిపోయింది. ఫైనల్ ఓవర్ అయితే అయిపోయింది మ్యాచ్, రాజస్థానే విన్ అనుకున్న టైంలో సప్మని తిప్పేసి సూపర్ ఓవర్లో మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ 2 రన్అట్ చేయడం, ఒక బాల్ మిగిలింది అప్పుడే రన్అట్ చేయడము, అదొక వేరే లెవెల్ అండి. సూపర్ ఓవర్లో ఢిల్లీ విన్ అవ్వడం కూడా వేరే లెవెల్ అండి. అంతగా చేసినారంటే ఎవ్వరు పెద్దగా రెండిట్లో అంతగా తోపు స్కోర్స్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరండి. అంటే చేసినారు 50s, చేయలేదని కాదు, 50s 49 చేసినారు, చేయలేదని కాదు, కానీ బాల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకున్నారు. అది వచ్చేసరికి నీకు ఆ పిచ్లో 200 ముంబై ఇండియన్స్ 200 డిఫెండ్ చేసింది కూడా ఉంది. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ అదే పిచ్లో 200 డిఫెండ్ చేసింది కూడా ఉంది. అదే పిచ్లో నిన్న మంచి స్కోరింగ్ పిచ్చే, ఎందుకో బ్యాటర్స్ ఆడతలేరేమో. ఎందుకంటే సెకండ్ ఓవర్లో అభిషేక్ పోరల్ 23 runs కొట్టంగానే బ్యాటింగ్ పిచ్ అనుకున్నారు. తర్వాత వచ్చేసరికి ప్రతి ఒక్క బ్యాటర్ సెటిల్ అయినా కానీ కొట్టలేకపోతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటంటే పిచ్ అనేది కొంచెం వింతగా ప్రవర్తిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి డ్యూ ఫ్యాక్టర్ వస్తే ఇటు సైడ్ తిరుగుతున్నాను చాలాసేపు వెయిట్ చేసినారు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా బాగానే అన్నారు, కానీ ఫైనల్ ఓవర్ కొంచెం డిఫెండ్ చేసుకున్నారు మన ఢిల్లీ క్యాపిటల్స్. ఇక స్కోర్స్ పరంగా చూస్తే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ చూసుకుంటే మనకి బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఫ్రేజర్ 9 balls 6 balls 9 runs అండి, 2 fours 150 స్ట్రైక్ రేట్ అండి. అభిషేక్ పోరల్ 37 balls 49 runs అండి, 5 fours 1 6 అండి, 132.43 స్ట్రైక్ రేట్ అండి. కరుణ్ నాయర్ డక్అవుట్ అండి. ఇక కేఎల్ రాహుల్ 32 balls 38 runs అండి, 2 fours 2 sixes 118.75 స్ట్రైక్ రేట్ అండి. స్టబ్స్ వచ్చేసి మనకి 18 balls 34 runs అండి, 2 fours 2 sixes 188.89 స్ట్రైక్ రేట్ అండి. అక్షర్ పటేల్ వచ్చి మనకి 14 balls 34 runs, 4 fours 2 sixes 242.86 స్ట్రైక్ రేట్ అండి. అశుతోష్ శర్మ 11 balls 15 runs, 2 fours 136.36 స్ట్రైక్ రేట్ అండి. ఇక రాజస్థాన్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ వచ్చేసి మనకి 4 overs 32 runs ఇచ్చిండు, 2 wickets తీసుకున్నాడు, 8.00 ఎకనామీ అండి. ఇక తుషార్ దేశ్పాండే వచ్చి మనకి 3 overs 38 runs ఇచ్చిండు, 0 wicket, 12.70 ఎకనామీ అండి. ఇక సందీప్ శర్మ వచ్చి మనకి 4 overs 33 runs, 0 wickets, 8.20 ఎకనామీ అండి. సందీప్ శర్మ ఫైనల్ ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. ఇక తీక్షాన్ వచ్చి 4 overs 40 runs, 1 wicket, 10.00 ఎకనామీ అండి. హస్రంగ్ వచ్చి 4 overs 38 runs, 1 wicket, 9.50 ఎకనామీ. రియాన్ పరాగ్ వచ్చి 1 over 6 runs ఇచ్చిండు, 6.00 ఎకనామీ అండి. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే జైస్వాల్ 37 balls 51 runs, 3 fours 4 sixes 137.84 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ రిటైర్డ్ హర్ట్ అండి, డ్యామేజ్ కొంచెం దెబ్బ తగలంగానే రిటైర్డ్ హర్ట్ ఇచ్చేసిండండి. ఇక 19 balls 31 runs కొట్టిండు, 2 fours 3 sixes 163.16 స్ట్రైక్ రేట్. ఇక సంజు శాంసన్ రిటైర్డ్ అవ్వగానే ఇక రియాన్ పరాగ్ వచ్చిందండి, 11 balls 8 runs కొట్టిండు, 1 four 72.73 స్ట్రైక్ రేట్. నితీష్ రాణా 28 balls 51 runs, 6 fours 2 sixes 182.14 స్ట్రైక్ రేట్ అండి. ఇక ధ్రువ్ జురేల్ వచ్చి 17 balls 26 runs అండి, 2 sixes 152.94 స్ట్రైక్ రేట్ అండి. ఇక షిమాన్ హెట్మైర్ వచ్చేసి 9 balls 15 runs, 1 four 166.67 స్ట్రైక్ రేట్. ఇక మన ఢిల్లీ బౌలింగ్ లైనప్ చూసుకుంటే మిచెల్ సాక్ వచ్చి 4 overs 36 runs అండి, 1 wicket, 9.00 ఎకనామీ అండి. ముఖేష్ కుమార్ వచ్చి మనకి 3 overs 31 runs అండి, 0 wickets, 10.30 ఎకనామీ అండి. మోహిత్ శర్మ వచ్చి మనకు 4 overs 38 runs అండి, 0 wicket, 9.50 ఎకనామీ అండి.
నిగమ్ వచ్చేసి 1 ఓవర్లో 13 రన్స్ ఇచ్చిందండి, 13.00 ఎకనామీ. అక్షర్ పటేల్ వచ్చి 3 overs 23 రన్స్, 1 వికెట్ 7.70 ఎకనామీ అండి. కుల్దీప్ యాదవ్ వచ్చి 4 overs 33 రన్స్ అండి, 1 వికెట్ 8.20 ఎకనామీ అండి. స్టబ్స్ వచ్చి 1 ఓవర్లో 12 రన్స్, 0 వికెట్స్ 12.00 ఎకనామీ అండి. ఇదే అండి మన స్కోరింగ్ లైనప్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే అక్షర్ పటేల్ క్యాప్టెన్షిప్ వేరే లెవెల్ ఉందండి. ఒక ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఎలా చేస్తాడో క్యాప్టెన్షిప్ అదే రకంగా అక్షర్ పటేల్ అనేది క్యాప్టెన్షిప్ చేస్తుండండి. వేరే లెవెల్ క్యాప్టెన్షిప్ ఉందండి. ఫైనల్ ఓవర్ అయితే ఒక మలుపు తిరిగేసిందండి. ఎటైతే మనకి రాజస్థాన్ రాయల్స్లో సందీప్ శర్మ ఫైనల్ ఓవర్లో 4 wides ఒక నో బాల్ అనుకుంటా అండి, 5 extras ఆ నో బాల్లో మళ్ళీ 4 రావడం అది ఒక్కటే తిప్పేసినాడు. ఒకవేళ సందీప్ శర్మ ఆ ఫైనల్ ఓవర్ డిఫెండ్ చేసుకుని బౌలింగ్ అనేది కొంచెం వేరియేషన్స్ ఇప్పుండి 4 to 5 runs ఇచ్చింది అనుకో, రాజస్థాన్ రాయల్స్ పక్క 18th ఓవర్లో 19th ఓవర్లో మ్యాచ్ విన్ అయ్యేది. సందీప్ శర్మ ఫైనల్ ఓవర్ రన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం వలన ఢిల్లీ క్యాపిటల్స్కి ఫేవర్ అయిపోయింది మ్యాచ్. ఒకవేళ సందీప్ శర్మ ముందు 3 overs వేసినట్టు ఫైనల్ ఓవర్ వేసి ఉంటే పక్కా మ్యాచ్ అనేది రాజస్థాన్ రాయల్స్ అండి. అది బౌలర్ తప్పని కాదండి, మేబీ అప్పుడు పిచ్ అనేది కొంచెం అనుకూలంగా సహకరించవచ్చు, లేదంటే బాల్ అనేది కరెక్ట్గా జడ్జ్ చేయలేదేమో. బౌలింగ్ వేసే టైంలో బ్యాటర్ దాన్ని జడ్జ్ చేసుకుని కొట్టే ఉంటాడు. అది ఎవరి తప్పు కాదండి, ఎందుకంటే ముందు 3 overs చాలా స్కోర్స్ అనేవి ఆపిండు. అప్పుడు ఆయన పొగడలేదు, ఇప్పుడు ఆయనని తప్పడం అది తప్పే కాదండి. ఎందుకంటే ఓవర్ టు ఓవర్ పక్కా పిచ్ అనేది వేరియేషన్స్ ఇస్తుంది, దాన్ని బట్టి బాల్ అనేది మనం అనుకున్న విధంగా వేయలేము. ఎందుకంటే ఫస్ట్ 3 overs చాలా తక్కువ రన్స్ ఇచ్చిండు, ఫైనల్ ఓవర్ వచ్చేసరికి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అది ఆయన తప్పు కాదు. ఆయన తప్పు అనుకుంటే మళ్ళీ ఫస్ట్ 3 overs కూడా ఎక్కువ రన్స్ ఇవ్వచ్చు కదా. అదే అండి కొంచెం సోషల్ మీడియాలో వస్తాయి సందీప్ శర్మ ఫైనల్ ఓవర్ వేయడం వల్ల ఇలా అయిందని చెప్పి. ముందు మ్యాచెస్లో మళ్ళీ ఆయన వేసిన వల్లనే కదండి గెలిచింది. అది పట్టించుకోరు. ఒక్కసారి తప్పు పడితే ఆ తప్పును మనం తీస్తూనే ఉంటాము, అంతే అండి. ఇక ఫైనల్గా ఇట్లా ఎవ్రీ మ్యాచ్ రివ్యూ అనేది నేను ఇస్తానండి. అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈ రోజుకి.